అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40,000 కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మళ్ళా తర్వాత 31,000 రుణమాఫీ చేస్తాము, 31,000 కోట్లు ఒకటే దెబ్బకు రుణమాఫీ చేస్తాము. 9,000 ఆడదగ్గింది. 31,000 అన్న దగ్గర మరి ఇవాళ మొత్తం రుణమాఫీ చేసినామని ఆడ మీటింగ్ పెడితే ఆడ గొంతు పెద్ద చేసి అంటున్నారు. కానీ 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నోళ్ళు 17,890 పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి 140% మందికే రుణమాఫీ చేసి 60% మందిని గాలికి వదిలేసి రుణమాఫీ చేసినామని సంకలు గుద్దుతున్నారు. రుణమాఫీ చేసినామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. ఆదిలాబాద్ వస్తే బాసర అమ్మవారి మీద ఒట్టేస్తుంది, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తుంది, పాలమూరు పోతే పాలమూరు జేజమ్మ మీద ఒట్టేస్తుంది, ఏడ పోతే ఆడ అమ్మవార్ల మీద ఒట్టేసినటువంటి నువ్వు ఇట్లా రైతుల లిస్టుకు గండి కొట్టుడు ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. రైతుల పక్షాన నిలబడతాం. ఊరూరులో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరినైతే పక్కన పెట్టిందో, ఎవరికైతే రుణమాఫీలో అర్హులైనా కూడా ఇయ్యలేదో వాళ్ళందరి పేర్లు సేకరిస్తాం. మరి మీ సర్కారును నిలదీస్తామని చెప్పి తెలియజేస్తాం. కలెక్టరేట్లనే ఆవేదనతో ఉన్నటువంటి రైతన్నలతోని కలెక్టరేట్లు ముట్టడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.